హాయ్ అండి. గోంగూర పచ్చడి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఆంధ్ర నుండి అమెరికా వరకు ఎవరైనా ఇష్టపడవలసిందే. ఏ విధంగా చేసినా నచ్చుతుంది గోంగూర పచ్చడి. ఇలా చేసి చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా గోంగూర కట్టను తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని కడిగేసి పొడి క్లాత్ వేసుకొని ఇలా ఆరనివ్వాలి. ఒక గంట ఎండలో ఆరబెట్టినా సరే, ఫ్యాన్ కింద ఆరబెట్టినా సరే, ఇలా పొడి పొడిగా అయ్యే వరకు ఆరనివ్వాలనమాట. తర్వాత ఇలా పాత్ర పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు వేసి వేయించేసుకోండి. ఇవి పక్కకి తీసుకోండి. అదే పాత్రలో ఆ ఎండిన గోంగూరని ఆకు కూడా వేసేసి బాగా వేయించేసుకోండి. ఇది జిగురుగా అవ్వదండి. ఎందుకంటే ఎండబెట్టుకున్నాం కాబట్టి ఆ తడంతా ఆరిపోయి ఇలా పొడి పొడిగా ఉంటుందనమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని దీన్ని కూడా ఆరనివ్వండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, ఇది కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం కంపల్సరీ అండి. రుచంతా దాంతోనే ఉంటుందనమాట. ఇది మిక్సీలో వేసేసుకొని ఇలా నలిగిన తర్వాత దీన్ని కూడా ఆపి వేస్తూ వేయండి. ఒకేసారి మెత్తగా చేసేయొద్దు. బరగ్గా ఉంటే బావుంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని, వేరుశనగ నూనె గాని, గానుగ నూనె గాని వేసి, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి, ఆ నూనెలో ఈ మిక్సీ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసేసి, బాగా వేయించేయండి 2 నిమిషాల పాటు. మీడియం ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని. అంతేనండి. గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక్క ముద్దలోకి వేసుకుందాం అనుకున్న అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందనమాట. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.